అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏమున్నాయి, లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, కొన్ని గ్రామాలలో వికలాంగుల కింద ఇంటిని ఇస్తారని చెప్పేసి, అలాగే వృద్ధుల కింద ఇంటిని ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు దీనికి అర్హత సాధించడానికి కావాల్సిన అంశాలు ఏంటివి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది చాలా విధాలుగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ జస్ట్ సర్వే పూర్తయినంత మాత్రాన మీకు ఇల్లు వచ్చినట్లు కాదు. ఓకేనా? మనమైతే అప్డేట్స్లోకి వచ్చేద్దాం. మొత్తానికి సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లనే నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనలు అయితే చేయబోతున్నారు. తొలి విడతలో ప్రాధాన్యత ఏంటి అంటే, తొలి విడతలో ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వబోతున్నారని అయితే చెప్తున్నారు. ఏమని? తొలి విడతలో దివ్యాంగులు, వితంతులకు అవకాశం ఇస్తున్నారు. రేషన్ కార్డు సంబంధం లేకుండా సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి ఎంపికను చేయాలని చెప్పేసి సూచించారు. అయితే ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతుంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న జనవరి నెలలో 2024 జనవరి నెలలో మనకి ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు అనేవి తీసుకున్నారు. ఆ దరఖాస్తులలో సుమారుగా 80 లక్షల దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ 80 లక్షల అప్లికేషన్లకు గాను ప్రతి గ్రామంలో లేదంటే ప్రతి 500 అప్లికేషన్లకి ఒక అధికారిని నియమించి ఈరోజు అన్ని జిల్లాలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే చేపడుతున్నారు. ఈ సర్వేలో మొదట ఏం చేస్తున్నారంటే, సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్ళను ఎంపిక చేయబోతున్నారు. అందులో మళ్ళీ దివ్యాంగులకు, వితంతువులకు ఎంపిక చేయబోతున్నారు. సో ఒకవేళ దివ్యాంగులు, వికలాంగులు లేని సమయంలో ఇక మిగతా బిలో పవర్టీ లైన్కి సంబంధించి తీసుకోనున్నారనే సమాచారం తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎలా అంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అంటే 100% వారి యొక్క విధి విధానాలు చూసి మహిళ పేరు మీదనే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఎంపిక ఉండే విధంగా చూడాలని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పటికే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిర్మాణ నమూనా కూడా ఈ విధంగా అయితే మనకున్నది. అండ్ ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖకి సంబంధించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కొంతమంది ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఇన్ఛార్జీలుగా కేటాయింపులు చేయడం జరుగుతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి మొత్తానికి మనకి 5 లక్షల రూపాయలు అనేవి అందబోతున్నాయి. ఈ 5 లక్షలు కూడా 4 విడతలలో రాష్ట్ర ప్రభుత్వం అందించాలనే ఆలోచన ఉన్నది. మొదటి విడత 1,75,000, రెండో విడత కూడా 1,75,000 రూపాయలు అనేవి జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ 80 లక్షల అప్లికేషన్ల సర్వే చేపట్టే సమయంలో మొత్తం 70% పూర్తయిన ఈ సర్వేలో ఎక్కువ మంది పెంకుటిల్లులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇక తాజాగా వచ్చిన ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఈ ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఐరన్ అంటే మెటీరియల్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇటు సిమెంట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక కంపెనీతో చర్చించి, ఈ సిమెంట్కి సంబంధించి ఒక కంపెనీతో చర్చించి ఒక 20% డిస్కౌంట్ని ఇప్పించాలని ప్రభుత్వం తక్కువ ధరకే ఇప్పించే విధంగా మాట్లాడాలి, లబ్ధిదారులకి అవకాశం కల్పించే విధంగా ఉండాలి కంపెనీలో అని చెప్పేసి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ని అతి తక్కువ ధరకే ఇంటి నిర్మాణం కోసం కంపెనీల ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రక్రియను కూడా తీసుకురాబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి సంక్రాంతికి అయితే నిర్మాణాన్ని శంకుస్థాపనలు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 10కి లబ్ధిదారుల ఎంపిక తుది జాబితాలను మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందనే సమాచారం తెలుస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించి అండ్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా ప్రకటించబోతుందనే సమాచారం తెలుస్తుంది. సో మొత్తానికి ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించిన ఏ ఒక అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు సమాచారాలు అందిస్తూ ఉంటాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.